వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ఆర్ఎస్ అకాడమీలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ 7th టెస్ట్ సంబంధించిన క్వశ్చన్స్ సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూస్తున్నాం. ఈరోజు మనము ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించిన విషయాలు చూస్తున్నాం. ముందుగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకున్నాను, మనము ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ అనేది ప్రతి శనివారం రోజున మనకి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకుని దాంతో పాటు మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా మనకి ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనము ఉపయోగించుకోగలరని కోరుతున్నా. కాబట్టి మీకు యాప్ కావాలి ఈ ఆన్లైన్ అకాడమీకి సంబంధించి అంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే ఈ యొక్క ప్లే స్టోర్ నుంచి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ కూడా రాయడం జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు మనకి 76 క్వశ్చన్ నుంచి చూద్దాం. ముందుగా దీంట్లో మ్యాచింగ్ టైప్ ఇవ్వడం జరిగింది. ఈ మ్యాచింగ్ టైప్ లో చూస్తే మనకి క్రింది వాటిని జతపరచుము అనేది ఇవ్వడం జరిగింది. కింది వాటిని జతపరచుము అనే దాంట్లో చూడండి, మనకి శాసనాల అధ్యయనం, నాణ్యాల అధ్యయనం అండ్ ప్రాచీన భాషల అధ్యయనం, చారిత్రక రచన అధ్యయనం అని ఇవ్వడం జరిగింది. అయితే మనకి దీంట్లో బాగా గమనిస్తే క్వశ్చన్ ఈ యొక్క నాణ్య శాసనాల అధ్యయనాన్ని ఏమంటాం సార్ అంటే ఎపిగ్రఫీ అనే పేరుతో పిలుస్తాం. అదే నాణ్యాల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అదే ప్రాచీన భాషల అధ్యయనం అంటే పూర్వకాలం నుంచి వచ్చిన భాషలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాచీన భాషల అధ్యయనాన్ని ఏమంటాం సార్ అంటే పేలియోగ్రఫీ అంటాం. అదే చారిత్రక అధ్యయనాల అధ్యయనాన్ని అంటే ఓల్డెస్ట్ అంటే ఏన్షియంట్ సంబంధించిన అధ్యయనం ఏదైతే ఉంటుందో దాన్ని హిస్టోరియోగ్రఫీ అనే పేరుతో పిలుస్తాం. అంటే మనకు దీనికి రైట్ ఆన్సర్ ఫస్ట్ A3 and 1. ఓకేనా? దాని తర్వాత సెకండ్ 1 అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి నాణ్యాల అధ్యయనం న్యూమిస్మాటిక్స్ అండ్ ప్రాచీన భాషల ఆప్షన్ చూడండి. మనకి దీంట్లో రైట్ ఆన్సర్ అనేది మనకి ఏది సార్ అంటే ఆప్షన్ ఆప్షన్ 3 చూడండి. మనకి నాణ్యాల అధ్యయనం అనేది మనకి న్యూమిస్మాటిక్స్. ఇక్కడ ఆప్షన్ కొంచెం మార్చుకున్నాను, ఇది మనకి. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 77 క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనం. 77 క్వశ్చన్ లో 77 క్వశ్చన్ అనేది సింధు నాగరికతలో వివిధ జంతువుల అవశేషాలు లభించిన ప్రాంతాల ఆధారంగా గుర్తించండి అన్నాడు. కాబట్టి మనకి లోతాల్, సుర్కటుడ, అమ్రి, కాళీబంగన్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఒకసారి చూడండి మనకి ఇక్కడ. ఓకేనన్ను. అయితే మనకి లోతాల్ అనేది సింధు నాగరికత ప్రాంతంలో ఒక ముఖ్యమైన పట్టణంగా మనము చెప్పడం జరుగుతుంది. మనకి లోతాల్ అనే ప్రాంతంలో ఏం కనబడ్డాయి సార్ అని చూస్తే మనకి లోతాల్ అనే ప్రాంతంలో టెర్రకోట గుర్రపు బొమ్మలు, అంటే టెర్రకోట అంటే కాల్చిన మట్టితో చేసినవి, టెర్రకోట గుర్రపు బొమ్మలు. సుర్కటొడ అనేది మనకి ఏం సార్ అంటే గుర్రపు అస్థి పంజరం లభించింది. అమ్రిలో ఏం లభించింది సార్ అంటే మనకి ఖడ్గమృగం యొక్క అవశేషాలు లభించే రైనోసర్. అండ్ కాళీబంగన్ అనేది ఒంటె యొక్క అంశాలు లభించడం జరిగింది. దీని యొక్క రైట్ ఆన్సర్ చూద్దాం మనం ఒకసారి. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏం సార్ అంటే మనకి దీంట్లో ఆప్షన్ 2, 1, 4, 3 రైట్ ఆన్సర్ ఇది నన్ను. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. 78th క్వశ్చన్ నియోగ అనేది దేని సంబంధించినది? వితంతు వివాహం, బాల్య వివాహాలు, వ్యభిచారం, సతీ సహగమనం అని. అయితే ఈ యొక్క నియోగ అనేది ఏమిటి అనేది చూస్తే మనకి నియోగ అనేది ఏమిటి సార్ అంటే వితంతు పునర్వివాహం లేదా వితంతు వివాహాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఆప్షన్ 1 ఏముంది సార్ అంటే మనకి ఆప్షన్ 1 వితంతు వివాహం అనేది మనకి ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది యజ్ఞ యాగాది క్రతువుల గురించి ఏ వేదం సంబంధించినది అని క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. యజ్ఞ యాగాల గురించి మనకి ఏది
మనకి వేదాలు అనేవి ఎన్ని సార్ అంటే 4 వేదాలు ఉంటాయి. అది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అయితే యజ్ఞ యాగాది క్రతువుల గురించి ఇచ్చేసేది ఇది సార్ అంటే యజుర్వేదం అనేది. అదే ఋగ్వేదం అనేది దేవతలను స్తుతించి ఇచ్చేసే దాన్ని మనం ఋగ్వేదం అంటాం. కానీ రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే యజుర్వేదం. సామవేదం అంటే ఆనాటి కాలం నాటి దేవులను స్తుతిస్తూ పాడడానికి ఉపయోగించేది సామవేదం. ఈ సామవేదంలో మనం ప్రధానంగా భారతీయ సంగీతానికి మూలం అంటాం. దీంట్లో ప్రధానంగా సరి గమ గమ పద నిసా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో సరిగమ పదనిస అనేది మనకి 256 డెసిబులతో సౌండ్ వస్తుంది మొదటిసారి. చివరగా వచ్చేసా 512 డెసిబులతో రెండవసారి రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే మనకి ఏంటి సార్ అని చూస్తే మనకి ఇక్కడ 80వ క్వశ్చన్, బుద్ధుడి గురించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఓకే, బుద్ధుడి జననం తామర పువ్వు. ఓకేనన్న. రెండవది జ్ఞానోదయం బోధి వృక్షం. అండ్ మూడవది తొలి బోధన ధర్మచక్రం. అండ్ మరణము చైత్యముని ఇచ్చాడు. అయితే దీంట్లో చూడండి, మనకి జననం తామర పువ్వు అంటే రైట్, ఇది కరెక్టే. జ్ఞానోదయం బోధి వృక్షం రైట్. అతనికి జ్ఞానోదయం ఎక్కడైంది ఇస్తారు బుద్ధుడికి అంటే బోధి వృక్షం కింద. అండ్ తొలి బోధన, తన తొలి బోధన కుందనవనం వద్ద బోధించడం జరిగినది. దాని గుర్తుగా ధర్మచక్రాన్ని ఇచ్చేసాడు. మరణం అనేది చైత్యం. ఓకే, చైత్యం అనేది ఒక పూజా ఆలయం. అంటే మరణం గురించి తెలియజేసేది ఏం సార్ అంటే మనకి ఈ యొక్క స్తూపం, బుద్ధుని యొక్క మరణానికి సంబంధించి గుర్తు స్తూపము అనేది మనకు ప్రధానంగా ఉండడం జరుగుతుంది. ఓకే నాన్న, ఇక్కడ కూడా చూడండి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ కనబడలేదు కాబట్టి ఓకే ఇలాగా. అండ్ దాని తర్వాత మనకి 2 నాన్న శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటాము. ఓకే, ఇందాకే చూసాను శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ, న్యూమిస్మాట్రిక్స్ ప్రాచీన భాష పేలియోగ్రఫీ అండ్ చారిత్రక అధ్యయనాన్ని హిస్టోరియా అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, దాని తర్వాత 81 క్వశ్చన్ చూద్దాం నాన్న మనం. 81 క్వశ్చన్ చూద్దాం మనం. 81 క్వశ్చన్, భారత భూభాగంలో పైన అడుగుపెట్టిన అలెగ్జాండర్ కు సహకరించిన రాజు ఎవరు అన్నాడు. దాంట్లో పాట్లిపుత్రం, కాశ్మీర్ రాజు, తక్షశిల రాజు, కాంబోజ రాజు. దీని యొక్క రైట్ ఆన్సర్ తక్షశిల. అంటే ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఎక్కడైతే ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందో ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఇది ఉండేవాడు. ఈ తక్షశిల ప్రాంత పాలకుడు ఎవరు సార్ అంటే ఓకేనన్న అంబి అనే రాజు. ఎవరు సార్ అంటే మనకి అంబి అనే రాజు ఉండేవాడు. ఈ అంబి అనే రాజు అతని సహకరించడం పక్కనే ఉన్న ప్రాంతం ఏది పురుషోత్తముడు లేదా పోరస్ పైన దండయాత్ర చేయమని కూడా చెప్పాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదానన్న. బౌద్ధ సమావేశాలు జరిగిన ప్రదేశాలు సరిగ్గా జతపరచుము అని ఇవ్వడం జరిగింది. ఓకేనన్న, దీనికి చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. తరచుగా ఇది తరచుగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వచ్చే క్వశ్చన్. ఓకే, మొదటి సమావేశం, రెండవ సమావేశం, మూడవ సమావేశం, 4వ సమావేశం. దీన్ని చిన్న కోడ్ చెప్తాను చూడండి అన్న. మొత్తం 4 సమావేశాలు కాబట్టి 4 పదాలు. ఓకే, ఏంటి సార్ అంటే ఒక 4 పదాలు ఆక. ఓకే, ఇవి 4. రెండో 4 పదాలు రావే, పాక అనే కోడును గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి మొదటిది ఓకేనన్న అజాతశత్రు నిర్వహించారు. ఎక్కడ సార్ అంటే రాజగృహం. మొదటి సమావేశం ఎక్కడ జరిగింది సార్ అంటే రాజగృహం. కాల అశోకుడు వైశాలి ప్రాంతంలో ఓకేనన్న వైశాలి ప్రాంతంలో నిర్వహించాడు. అంటే అశోకుడు పాటలిపుత్రం, అంటే కనిష్కుడు కుందలవనం. ఇలాగా మొత్తం 3 రకాలుగా ఇచ్చేయడం జరుగుతుంది. కానీ మొదటి సమావేశం రాజగృహము, రెండవ బౌద్ధ సమావేశం ఎక్కడ సార్ అంటే వైశాలి, మూడవ బౌద్ధ సమావేశం పాటలిపుత్రం అండ్ 4వ బౌద్ధ సమావేశం కుందలవనం అని ఇక్కడ కుందలవనం అనేది మనకి. కాబట్టి 1, 4, 2, 1, 4,
2 3 అనేది చూడండి అన్న మనకి ఏది సార్ అంటే 1 4 ఆప్షన్ సెకండ్ చూడండి అన్న రైట్ ఆన్సర్. దీనికి ఇలాగ కోడ్ గుర్తు పెట్టుకోండి. దాని తర్వాత మనకి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే మనము ఓకే క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు. క్రింది వాటిలో జూనాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం రుద్రదమనుడు వేయించాడు. ఓకేనన్న రైట్ ఆన్సర్ ఇది. ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రాకృత శాసనం. ఓకే ఈ యొక్క జూనాగఢ్ శాసనం అనేది ఒక సంస్కృత శాసనం. ఏది సార్ అంటే ఒక సంస్కృత శాసనం. భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం ఏది సార్ అంటే జూనాగఢ్. దీన్ని రుద్రదముడు వేయించాడు. గుజరాత్ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ఇదే జూనాగఢ్ శాసనం ఇతని యొక్క కూతురు యొక్క రుద్రదమనికను శాతవాహన రాజుకి ఇచ్చి పెళ్లి చేసినట్లుగా ఆ శాతవాహన రాజుకి బిరుదును కూడా దీంట్లో ప్రస్తావించడం జరుగుతుంది మనకి ఇది. ఓకే దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న 8th 4 క్వశ్చన్ మనకి 8th 4 క్వశ్చన్ ఏంటి సార్ అంటే క్రింద ఇవ్వబడిన రాజుల వారిగా బిరుదులను సరిగ్గా అమర్చండి అని చెప్పడం జరుగుతుంది నాన్న మనకి. దీంట్లో మొదటి శాతకర్ణిని ఏమని ఇచ్చేసాం సార్. మొదటి శాతకర్ణిని ఏమని ఇచ్చేయడం జరిగింది. ఓకేనన్నా మొదటి శాతకర్ణిని మనము ఏమని పిలుస్తాం అండ్ హలుడును ఏమని పిలుస్తాము అండ్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఏమని పిలుస్తాము అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి ఏమని పిలుస్తాం. మొదటి శాతకర్ణిని దక్షిణ పదాపతి. హలుడు మనకి గాథా సప్తసతి అనే పుస్తకం రాశాడు. కాబట్టి ఇతను కవిరాజు అనే పేరుతో ఇతన్ని పిలవడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఏది సార్ యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధీశ్వర లేదా త్రిసముద్రాధిపతి అంటాం. అండ్ గౌతమిపుత్ర శాతకర్ణిని త్రిసముద్ర తోయ పీతావాహన అంటే 3 సముద్రాలలో తన గుర్రాల చేత నీళ్లు తాపించిన వ్యక్తి. కాబట్టి మనకి క్వశ్చన్ ఆన్సర్ 2143 ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ నాన్న మనకి. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించినది ఎవరు. సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని ఎవరు కీర్తించారు. ఫ్లీట్, విఎస్ స్మిత్, బార్నెట్, దుబ్రాయిల్ అనే వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ఎవరు చెప్పాడు సార్ అంటే విఎస్ స్మిత్ గారు చెప్పడం జరుగుతుంది సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్. నన్ను ఈ సముద్రగుప్తుడే అలహాబాద్ సమశాసనం కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఒక గొప్ప వీరుడు, అపజయాలు లేని ఒక రాజుగా కీర్తించబడ్డాడు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్న 8th 6 క్వశ్చన్ మనకి. ఓకే క్రింది వాణిని జతపరచండి. ఓకే షేర్షా సమాధి, హుమాయూను సమాధి, అక్బర్ సమాధి అండ్ జహాంగీర్ సమాధి అని ఇవ్వడం. ఓకే షేర్షా సూర్ సమాధి ఎక్కడ కలదు అనేది చూస్తే ససారం. గతంలో కూడా ఇది క్వశ్చన్ పడింది నన్ను. హుమాయూన్ సమాధి ఎక్కడుంది సార్ అంటే మనకి హౌషంగాబాద్ లాహోర్ లో ఉంది. అక్బర్ సమాధి ఎక్కడుంది సార్ అంటే ఢిల్లీ. జహాంగీర్ సమాధి సికింద్రా అనే ప్రాంతంలో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. సారీ నాన్న. షేర్షా సమాధి ససారం ఇది రైట్ ఆన్సర్. గతంలో కూడా అడిగాడు. హుమాయూన్ సమాధి ఎక్కడుంది సార్ అంటే మనకి ఢిల్లీలో ఉండడం జరుగుతుంది. ఓకే హుమాయూన్ సమాధి ఢిల్లీలో ఉండడం జరుగుతుంది. గతంలో కూడా మనకి దీన్నే మినీ తాజ్మహల్ అని కూడా అంటాం. అక్బర్ సమాధి ఎక్కడుంది సార్. అక్బర్ సమాధి ఎక్కడుంది సార్ అంటే మనకి సికింద్రా అనే ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. జహాంగీర్ సమాధి ఎక్కడుంది సార్ అంటే హౌషదారాబాద్ లో ఉండడం జరుగుతుంది. కానీ దీని యొక్క రైట్ ఆన్సర్ 1342 ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ 1. అండ్ దాని తర్వాత గ్రాంట్ అండ్ రోడ్ లో రైతు వారి విధానంకు క్రింది వాణిలో పునాది వేసినది ఎవరు. ఓకేనన్న దీంట్లో చూడండి నీట్గా చూడండి నాన్న ఎవరు పునాది వేశారు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 ఓకే షేర్షా, ఔరంగజేబ్ అండ్ షాజహాన్ అండ్ అక్బర్ అని ఇచ్చాడు.
ఓకే, గ్రాండ్ ట్రంక్ రోడ్ అండ్ రైతువారి విధానాన్ని శేర్షా అనే వ్యక్తి ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ తారికి శివాజీ పుస్తకం రాసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 బఖార్, ఆప్షన్ 2 శంభాజీ, ఆప్షన్ 3 సాహు అండ్ ఆప్షన్ 4 రాజారాం అనేది. తారికి శివాజీ అనే పుస్తకాన్ని రాసినది ఎవరు సార్ అంటే బకార్ అనే వ్యక్తి రాయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. ఓకే, క్రింది వాటిలో జమ్మీలు అనగానేమి? జమ్మీలు అనగానేమి అని ఆప్షన్ ఇవ్వడం జరిగిందన్న. యుద్ధంలో కొనుగోలు చేయబడిన బానిసల, యుద్ధంలో జయించబడిన, ఓకేనా, యుద్ధంలో జయించబడిన ప్రజల, యుద్ధంలో దొరికిపోయిన ఖైదుల, లేదంటే జిజియా పన్నా అంటే దీని యొక్క రైట్ ఆన్సర్ అంటే మనకి జిజియా పన్ను అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, క్రింది గల ఢిల్లీ సుల్తాన్లు వంశం క్రమంను తెలుపుము. ఓకే, దీంట్లో వంశక్రమం బానిస, ఖిల్జీ, లోడి, సయ్యద్, తుగ్లక్. అయితే దీంట్లో మనకి ఒకసారి నీడిగా గుర్తుపట్టన్నాను. మనకి ఇక్కడ ఒక ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు 5. ఓకే, దాంట్లో మొదటి వంశం ఏది సార్ అంటే బానిసా వంశం. ఈ బానిస వంశాన్ని కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి ప్రారంభించాడు. అండ్ ఆప్షన్ 2 ఎవరు సార్ రెండవ అంటే ఖిల్జీ వంశం. ఎవరు సార్ అంటే మనకి ఈ కిజిర్ ఖాన్ ఖిల్జీ అనే వ్యక్తి మనకి ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇతన్న. ఓకే, దాని తర్వాత మనకి మూడవది ఏది సార్ అంటే మనకి తుగ్లక్ వంశం. ఓకే, తుగ్లక్ వంశం గియాజుద్దీన్ తుగ్లక్. అండ్ మూడవది సయ్యద్ కిజిర్ ఖాన్ సయ్యద్ అనేది ఇక్కడ ఖిల్జీ అయితే జలాలుద్దీన్ ఖిల్జీ నాన్న మనకు అక్కడ. అండ్ సయ్యద్ కిజిర్ ఖాన్ సయ్యద్ అనే వ్యక్తి. అండ్ లోడీ వంశం తర్వాత ఏది సార్ అంటే లోడీ వంశం. అంటే వరుసగా మనకు చూడండి నాన్న, ఈ ఏ 1 అండ్ 2 3 అండ్ 4 5 అంటే ఏ బి ఈ డి సి అనేది కానీ రైట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 2 నాన్న మనకి దీంట్లో ఉన్నది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. మనకి సతీ ఆచారము దురాచారం అని భావించి దీన్ని నిషేధించిన ఢిల్లీ సుల్తాన్. ఓకేనన్న, దీన్ని నిషేధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ 1 బాల్బన్, ఆప్షన్ 2 ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ 3 అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 4 మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ నాన్న. ఓకే, సతీ ఆచారంను అంటే భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు భార్యను కూడా ఆ చితిలో తగలబెట్టడాన్ని సతీ ఆచారం అంటాము. దీన్ని మనం మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇచ్చేయడం జరుగుతుంది. 92 క్వశ్చన్, న్యాయ గంట ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఆప్షన్ 2 ఇల్టుట్మిష్ అని ఉండాలా, కానీ మనకి ఇలుటుమిస్ అన్నారు, ఇల్టుట్మిష్. ఆప్షన్ 3 బాల్బన్ అండ్ ఆప్షన్ 4 అల్లావుద్దీన్ ఖిల్జీ అనేది. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే బాల్బన్ న్యాయ గంటని ఏర్పాటు చేశాడు. అండ్ దాంతో పాటు ఇతను ఈ యొక్క పుర్లుడు దండాలు రాజు కనబడగానే సాష్టాంగ నమస్కారము, పాదాలకు ముద్దు పెట్టుట అలాంటి విధానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ 93 క్వశ్చన్ అన్న, రెండవ హరిహర రాయలు సాధించిన గొప్ప విజయం ఏది? గజపతులను ఓడించడం, రెడ్డి రాజులను ఓడించడం, హోయసాలను ఓడించడం. ఓకేనా, హోయసాలను ఓడించడం అండ్ బహుమని సామ్రాజ్యం నుండి బెల్గం అండ్ గోవా ప్రాంతాలు స్వాధీనం చేసుకోవడం. ఓకే, దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే రెండవ హరిహర రాయలు బహుమని సామ్రాజ్యం నుండి బెల్గం అండ్ గోవా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం అనేది. ఓకే, మనకి ఈ యొక్క మొదటి హరిహర రాయలు, మొదటి హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు ఏదాన్ని విద్యాధరణ స్వామి యొక్క సహాయంతో ఇది విజయనగర సామ్రాజ్యం ఏదాన్ని సార్ అంటే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. విజయనగర సామ్రాజ్యం, ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. మనకి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజ్య వంశాలు 5. దాంట్లో మనకి ఒకటి సంగమ, సాలువ, తులువ, అరవీడు. దీంట్లో సంగమ వంశ స్థాపకులే మనకి హరిహర బుక్కరాయలు. ఈ విజయనగర సామ్రాజ్య రాజులందరిలో గొప్పవాడు ఎవరు సార్ అంటే మనకి శ్రీకృష్ణ దేవరాయలు. ఇతను రాసిన ఒక గొప్ప పుస్తకం ఏది సార్ అంటే మనకి
విష్ణు చిత్తియం లేదా దీన్నే విష్ణు చిత్తియం అనే పేరుతో పిలుస్తాం మనం దీన్ని, లేదా ఆముక్త మాల్యద అనేది రాయడం జరుగుతుంది. ఈ శ్రీకృష్ణ దేవరాయల యొక్క దంపతుల యొక్క విగ్రహం అనేది ఇప్పటికీ మనకి ఎక్కడ ఉంటుంది సార్ అంటే మన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇప్పటికీ అక్కడ వారి యొక్క విగ్రహాలు ఉండడం జరుగుతుంది. ఓకే, 94th క్వశ్చన్ చూడండి అన్న. కలకత్తా చీకటి గది ఉదాంతంతో సంబంధం ఉన్నవారు మీర్ జాఫర్, ఓకే, అబ్దల్ దౌలా అండ్ మీర్ ఖాసిం అండ్ సిరాజుద్దౌలా. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సిరాజుద్దౌలా. ఈ సిరాజుద్దౌలా గారు ఈ బ్రిటిష్ వాళ్ళని నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కొంతమందిని ఆ బెంగాల్ పైన దాడి చేసి అక్కడ ఉన్న వాళ్ళను బంధించి ఒక చీకటి గదిలో బంధిస్తారు. వాళ్ళందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. దాన్ని చీకటి గది ఉదాంతం అంటాం, కలకత్తా చీకటి గది ఉదాంతం. ఓకేనన్న, ఇలాగ ఉండడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. 95 నీలి నీటి విధానం రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అని చెప్పడం జరుగుతుంది. అంటే నీలి నీటి విధానం బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసింది. నిన్నోడా కునాహ, డిసౌజా, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అండ్ ఆల్బుక్ క్లర్క్. దీన్ని రద్దు చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే ఆల్బుక్ క్లర్క్ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ గా చెప్పడం జరుగుతుంది. 1857 తిరుగుబాటులో ఫలితాలలో సరికానిది ఏంటి అంటే 1857 తిరుగుబాటులో సరికానిది ఏంటి? భారతదేశ సిపాయిల తిరుగుబాటు తర్వాత కంపెనీ పాలన రద్దయింది. రైట్ ఆన్సర్. రాజ్య సంకరణ సిద్ధాంతం రద్దు చేశారు, కాదు. ఓకే, రాజ్య సంకరణ సిద్ధాంతం రద్దు చేశారు. అండ్ విభజించు పాలించు వివాద దాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఇది కూడా కాదు నాన్న. కానీ మనకి దీని యొక్క రైట్ ఆన్సర్ బి అండ్ సి నాన్న. కాబట్టి మనకి దీంట్లో సరికానిది కంపెనీ పాలన రద్దయి మనకి బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ పరిపాలన చేయడం జరిగింది. అది కూడా చూసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే మనకి 97వ క్వశ్చన్. హోమ్ ఏంటి సార్ క్రింది వానిలో దేనితో అన్బిసెంట్ కు సంబంధం అనేది క్రింది వాటిలో అన్బిసెంట్ కు సంబంధం లేదు. హోమ్ రూల్ ఉద్యమం ఆల్రెడీ హోమ్ రూల్ ఉద్యమంలో ఆల్ ఇండియా హోమ్ రూల్ యొక్క ఉద్యమం యొక్క అధ్యక్షురాలు అండ్ దివ్య జ్ఞాన సమాజంలో ఉంది. వితంతు పునర్వివాహము అండ్ కామన్యుల్ కు సంపాదక అనేది దాంట్లో మనకి ఏ దాంట్లో లేదు సార్ అంటే మనకి ఏ దాంట్లో లేదు ఈమా అని చూస్తే మనకి వితంతు పునర్వివాహంలో లేదు. వితంతు పునర్వివాహం మన ఇండియాలో 1829 లో రద్దవడం జరిగింది. దీనికి కృషి చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఎవరు సార్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఉండడం జరిగింది. అండ్ దాని తర్వాత మనకి బెంగాల్ విభజన అమలు దినం ఏ రోజు అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 అక్టోబర్ 15, 1905, అక్టోబర్ 16, 1905, అక్టోబర్ 17, 1905, అక్టోబర్ 18, 1905. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 1905 అక్టోబర్ 16న ఈ బెంగాల్ విభజన అనేది అమల్లోకి రావడం జరిగింది. దీని కారణంగానే కదా మనకి వందే మాతరం ఉద్యమం కూడా ప్రారంభమైంది. వందే మాతరం ఉద్యమం కూడా దీన్ని ప్రారంభం అయిందని కూడా మనము చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ 99th క్వశ్చన్ చూడండి నాన్న. ఓకే, జతపరచుము అనే ఆప్షన్ ఇవ్వడం జరిగినది. మనకి జతపరచుము అనే ఆప్షన్ ఇచ్చాడు. ఓకే, బాలగంగాధర్ తిలక్ వాళ్ళ యొక్క బిరుదులు ఇచ్చాడు నాన్న. సిఎఫ్ ఆండ్రూస్, చిత్తరంజన్ దాస్, కాశీనాథుని విశ్వేశ్వరరావు. ఓకే, తిలక్ ని మనం ఏమంటాం సార్ అంటే లోకమాన్య అని పిలుస్తాం. సిఎఫ్ ఆండ్రూస్ ఏమని పిలుస్తాం సార్ అంటే దీనబంధు. చిత్తరంజన్ దాస్ దేశబంధు అండ్ కాశీనాథుని విశ్వేశ్వరరావు దేశోద్ధారక అనే పేరుతో పిలుస్తాం. ఇది గతంలో కూడా క్వశ్చన్ పడడం జరిగింది, కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి నన్ను. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనం. 100వ క్వశ్చన్ నన్ను. 100వ క్వశ్చన్ లో చూడండి, క్విట్ ఇండియా ఉద్యమం ఇచ్చిన నినాదంలో సరైనవి ఏమిటి? ఓకేనన్న, స్వాతంత్రం రాత్రికి రాత్రి సూర్యోదయం ముందే రావాలి. ఇది కాదు నన్న. సాధించు లేదా మరణించు గాంధీ రైట్ ఆన్సర్. డివైడ్ అండ్ క్విట్ అని ఇచ్చాడు జిన్నా. ఓకే, బి అండ్ సి రైట్ కాబట్టి ఆప్షన్ బి. అండ్ గాంధీజీని అర్ధనగ్న ఫకీరు అని చెప్పిన వ్యక్తి ఎవరు అని ఇచ్చాడు? లార్డ్ అట్లీర్ ఆప్షన్ 1. అండ్ సజ్జన్ సైమన్ రెండో వ్యక్తి. అండ్ విన్స్టన్ చర్చిల్ మూడో ఆప్షన్.
అండ్ ఫెతిక్ లారెన్స్ వీళ్ళందరూ కూడా ఇండియాతో సంబంధం ఉన్న అంశాలేనా? దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే విన్స్టన్ చర్చిల్ అర్ధనగ్న ఫకీరు అనే పేరుతో పిలిచాడు. ఇదే విన్స్టన్ చర్చిల్ అనే వ్యక్తి యుఎన్ఓ ఏర్పాట్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి కూడా ఇతనేనన్న. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ఇండియన్ బిస్మార్క్ గా ప్రఖ్యాత గావించిన ఓకే ఇండియన్ బిస్మార్క్ గా ప్రత్యేకత గావించిన వ్యక్తి ఎవరు? ఓకే, ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ 3 సర్దార్ వల్లభాయ్ పటేల్, గోపాలకృష్ణ గోఖలే. ఎవరు సార్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి ఇలాంటి ఆన్సర్లు క్వశ్చన్లు మనకి. అండ్ భారతదేశంలో మొదటి జనాభా లెక్కలు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి? ఓకే నాన్న, లార్డ్ మేయో కాలంలో ప్రారంభం అవడం జరిగింది. 1872లో మొదటగా ప్రారంభమయ్యాయి. అండ్ అధికారికంగా 1881 నుంచి అధికారికంగా జనాభా లెక్కలు లెక్కిస్తూ ఉన్నాము మనము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నాను. అండ్ క్రింది వాణిలో కాలక్రమం అమర్చండి అని ఇవ్వడం జరిగింది నాన్న. ఓకే, దీంట్లో చూడండి మనకి జలియన్ వాలాబాగ్ 1919. ఓకే, అండ్ రౌలత్ చట్టం 1916-17లో వేసారు. హంటర్ కమిషన్ నివేదిక ఈ యొక్క జలియన్ వాలాబాగ్ పై. కాబట్టి బిఏసి ఆప్షన్ 3 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ నాన్న మనకి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభించారు? ఓకేనన్న, అక్టోబర్ 17 1940, అక్టోబర్ 18 1940, అక్టోబర్ 17 1941 అండ్ అక్టోబర్ ఓకేనన్న అక్టోబర్ 18 1941. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే అక్టోబర్ 18 1940లో దీన్ని ప్రారంభించారు. అండ్ ఇంకొక 106వ క్వశ్చన్ చూడండి అన్న. ఒత్తిడి యూనిట్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ది యూనిట్ ఆఫ్ ప్రెజర్? ఓకే, ప్రెజర్ అనేది ఒక ప్రమాణ వైశాల్యం పైన, ఒక చదరపు వైశాల్యం పైన ప్రెజర్ అనేది చూపిస్తుంది. కాబట్టి న్యూటన్ చదరపు మీటర్లు అండ్ న్యూటన్ మీటర్లు అండ్ న్యూటన్ మీటర్ అని ఇచ్చాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. అండ్ 107వ క్వశ్చన్ చూడండి అన్న. మన క్రింది పదార్థాలలో ఏది ధ్వని బాగా ఓకేనా ఏది ధ్వని బాగా ప్రతిబింబిస్తుంది? థర్మాకోల్. ఓకే, థర్మాకోల్ అంటే తెలుసు కదా, ధ్వనిని ప్రతిబింబిస్తుందా? అండ్ గుడ్డతో చేసిన పరదాన, స్టీలా, పేపర్. ఇవన్నీ కూడా ఏది గుడ్డతో చేసిన పరద గాని, పేపర్ గాని, థర్మాకోల్ గాని ధ్వనిని రిఫ్లెక్ట్ చేయలేవు. కానీ స్టీల్ అనేది చూస్తే మనకి ధ్వనిని ప్రతిబింబించడం జరుగుతుంది. మనకి ఒక ఘన లోహపు బంతి లోపల గోళాకారంగా, ఒక ఘన లోహపు లోపల కుహరం ఉంటుంది. బంతి వేడి చేసినప్పుడు కుహరం వాల్యూ అనేది ఏమవుతుంది? ఏదైనా ఒక ఘన ఇనుప అంటున్నాం, వత్తి ఇచ్చేసినప్పుడు ఓకేనన్న ఘన లోహపు బంతిని వెత్తడి చేసినప్పుడు తగ్గుదల చేస్తుందా, పెరుగుదల చేస్తుందా, మారదా, దాని ఆకారం మారదా? ఎప్పుడైనా చూడండి దాని యొక్క ఇదనేది పెరుగుదడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫ్యూజ్ వైర్ యొక్క లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ అధిక ద్రవీభవన స్థానం, అధిక నిర్దిష్ట నిరోధనం. కాదు నాన్న. అండ్ తక్కువ ద్రవీభవన స్థానం, తక్కువ నిర్దిష్ట నిరోధకం. కాదు. అండ్ అధిక ద్రవీభవన స్థానం, తక్కువ నిర్దిష్టం. అది కూడా కాదు. తక్కువ ద్రవీభవన స్థానం, అధిక నిర్దిష్ట నిరోధకత ఉంటుంది. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నన్ను. మనకి 110వ క్వశ్చన్, ఇంద్రధనుస్సు కారణంగా ఏర్పడుతుంది ఏమిటి అని ఇచ్చాడు నన్ను. ఓకే, ఆప్షన్ ఏ నీటి బిందువు ద్వారా కాంతి యొక్క ద్రవీభవనం, ప్రతిబింబం మరియు వ్యాప్తి. అండ్ నీటి బిందువు ద్వారా కాంతి ప్రతిబింబం మరియు వ్యాప్తి. ఆప్షన్ సి కాంతి ద్రవీభవనం మాత్రమే. ఆప్షన్ డి కాంతి వ్యాప్తి మాత్రమే. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి ఓకేనన్న రైట్ ఆన్సర్ ఏమిటి సార్ అంటే దీంట్లో ఇంద్రధనుస్సు కారణంగా ఏర్పడుతుంది అని ఇచ్చాడు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏ. నీటి బిందువు ద్వారా కాంతి యొక్క ద్రవీభవనం, ప్రతిబింబం, వ్యాప్తి అనేది జరుగుతుంది. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్, వాహనాల వెనక యొక్క వీక్షణ అద్దం వలె ఉపయోగించేది ఏది? ఆప్షన్ ఏ విమానం, కుంభాకార కటకం. ఓకేనన్న కుంభాకార
కుంభాకార కటకము అండ్ ఫ్లోనో. కాబట్టి రైట్ ఆన్సర్ అనేది కుంభాకార కటకం, పుటకార కటకం కూడా కాదు నన్ను. ఓకేనన్ను. కాబట్టి నెక్స్ట్ వన్ చూడండి, మనకి U235 ద్వారా విచ్ఛిత్తికి లోనవుతుంది. తక్కువ శక్తి న్యూట్రాన్ల, అధిక శక్తి న్యూట్రాన్ల, మధ్య స్థాయి శక్తి న్యూట్రాన్ల అండ్ తక్కువ శక్తి ప్రోటాన్లు మాత్రమే అని ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క తక్కువ శక్తి ప్రోటాన్లు మాత్రమే అని రైట్ ఆన్సర్ నన్ను. దీని వలన మనకు చూడండి U35 అనే దాన్ని ప్రధానంగా మనం న్యూక్లియర్ రియాక్టర్ లో వీటిని వాడడం జరుగుతుందిగా చెప్పవచ్చు మనకి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఫోటో ఎలక్ట్రికల్ సెల్ అనేది ఏదైతే ఉందో మనకి ఇది ఎలాగ ఉంటుంది సార్? మనకి కాంతి శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది, కాంతి శక్తి నుండి ధ్వని శక్తిగా మారుతుంది, కాంతి శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది అండ్ విద్యుత్ శక్తి కాంతి శక్తిగా మారడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, కాంతి శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. అండ్ గ్లూకోజ్ ఫార్ములా ఏంటి అని ఇచ్చాడు. గ్లూకోజ్ ఫార్ములా ఏంటి సార్ అంటే మనకి C2H2OH లేదంటే C2H2O అంటే రైట్ ఆన్సర్ CH2O అనేది రైట్ ఆన్సర్ నన్ను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే మనకి ఎక్స్రే కిరణాలను కనుగొన్న వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎవరు అనేది ఒకసారి చూడండి నాన్న. విలియం కుక్స్, జేజే థామ్సన్, RA మిలికాన్ అండ్ WK రాంటజన్. రైట్ ఆన్సర్ WK రాంటజన్ అనేది. అత్యంత తేలికైన పరమాణువు ఏది? నైట్రోజన్, హీలియం, ఆర్గాన్, హైడ్రోజన్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే హీలియం. అండ్ H2 యొక్క రసాయన నామం ఏమిటి? నీరా, హైడ్రోజన్ ఆక్సైడా అండ్ హైడ్రోజన్ డయాక్సైడా, హైడ్రోజన్ మొనాక్సైడ్ అంటే రైట్ ఆన్సర్ హైడ్రోజన్ ఆక్సైడ్ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ గా చెప్పవచ్చు మనకి. లాలాజలం యొక్క pH విలువ ఎంత అని ఇచ్చాడు. ఓకే, 6.5 నుంచి 7.5, 7.3 నుంచి ఓకేనా 7.3 నుంచి 7.5, 5.5 నుంచి 7.5, 4.0 నుంచి 5.0 అని దీనికి ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది నన్ను. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమిటి సార్ అంటే మనకి 6.5 నుంచి 7.5 మధ్య ఈ యొక్క లాలాజలం అనేది ఉంటుంది. మానవ శరీరంలో లాలాజల గ్రంథులు 3 ఉంటాయి. ఓకేనన్నా. ఎక్కడంటే చెవి దగ్గర ఒకటి అండ్ నాలుక దగ్గర 2 దవడలు కలిసే దగ్గర అండ్ నాలుక కింద మొత్తం 3 గ్రంథులు ఉంటాయి. ఇటీవల కొత్తగా ఒక గ్రంథిని కూడా కనుగొనడం జరిగింది. అయితే మనకి వేరే వాటిలో ఉండేది నిమ్న కూడ్ర గ్రంథి అనేది కూడా ఉండడం జరుగుతుంది ఇతర జంతువుల్లో. సిమెంట్ ను కనుగొన్నది జెఫ్ ఆస్పిడిన్, సర్ ఐజాక్ న్యూటన్, మైకల్ ఫారడే. ఏది కాదు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే జెఫ్ ఆస్పిడిన్ అనేది రైట్ ఆన్సర్ అనేది. దాని తర్వాత వంట ప్రాంతంలో నాన్ స్టిక్ పూత ఉపయోగించే పాలిమర్ ఇది. ఇలాంటి క్వశ్చన్ తరచుగా ఇటీవల అడుగుతున్నాను నేను. వంట పాత్రలో టెఫ్లాన్ వాడతామా, పాలిప్రోపేన్ వాడతామా, పాలినైల్ క్లోరిన్ వాడతామా? 4వది ఏది కాదు అని ఇవ్వడం జరుగుతుంది. ఏం వాడతాం సార్ అంటే టెఫ్లాన్ ని వాడడం జరుగుతుంది. సబ్బును శుభ్రపరచడం కంటే డిటర్జెంట్ మరీ ప్రభావవంతంగా ఉండడానికి కారణం ఆప్షన్ 1 ఓకే, డిటర్జెంట్ లోహపు అయాన్ యొక్క ఏర్పరచును. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ 2 మనకి చూడండి అన్న. ఆప్షన్ 2 డిటర్జెంట్ లోహపు అయాన్ లో అవక్షేపాన్ని ఏర్పరచదు, సబ్బు లోహపు అయాన్ లో అవక్షేపం ఏర్పరుస్తుంది. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ 2 అండ్ 3 నాన్న. కాబట్టి డిటర్జెంట్ లోహపు అయాన్ లో అవక్షేపాన్ని ఏర్పరచదు, సబ్బు అనేది లోహపు అయాన్ లో అవక్షేపాన్ని ఏర్పరచును. కాబట్టి ఆప్షన్ 4 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేది నాన్న. అండ్ దాని తర్వాత మనకి ప్రోటీన్లు వేటితో తయారవుతాయి? ఓకే, దాని క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు. అమైనో ఆమ్లాల, అమైనోసా లేదంటే హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ అంటే దీని యొక్క రైట్ ఆన్సర్ అమైనో ఆమ్లాలు అనేవి ఉండడం జరుగుతుంది. హార్మోన్లు సంబంధించి క్రింది వాస్తవం ఏది అని ఇచ్చాడు. కొన్ని హార్మోన్లు ప్రోటీన్లు, హార్మోన్ అన్ని ప్రోటీన్ల చే తయారవుగును, హార్మోన్లు ప్రోటీన్ల చేత తయారవుతాయి అండ్ హార్మోన్లు ప్రోటీన్ చే తయారగును అని ఇచ్చాడు. కొన్ని హార్మోన్లు ప్రోటీన్లు మాత్రమే, అన్ని హార్మోన్లు ప్రోటీన్లు కాలేవు. అండ్ దాని తర్వాత ఆప్షన్ 124 చూడండి అన్న. విటమిన్, ఒక సైడ్ విటమిన్ ఇంకో సైడ్
అండ్ వాటి యొక్క కెమికల్ నేమ్ ఇచ్చాడు నాన్న. కాబట్టి విటమిన్ ఏ, విటమిన్ B1, B2, B6, విటమిన్ డి అనేది ఇవ్వడం జరిగినది మనకి ఇది. కాబట్టి దీంట్లో చూడండి నాన్న, విటమిన్ B1 డయామిన్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తాం సార్ అంటే డయామిన్. ఏమని పిలుస్తాం సార్ అంటే డయామిన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. డయామిన్. ఓకేనా. విటమిన్ 2 ఏమంట B2ను ఏమంటాం సార్ అంటే రైబోఫ్లోవిన్ అనే పేరుతో పిలుస్తాం. B6 ని ఏమంటాం సార్ అంటే పోలిక్ ఆమ్లం అంటాం. విటమిన్ డి కాల్సిఫెరా అనే పేరుతో పిలుస్తాం. దీంట్లో రైట్ ఆన్సర్ అనేది ఏ వన్ ఉంది చూడన్నా. ఏది సార్ అంటే మనకి BDAC అనేది. అండ్ మలేరియా కారణమయ్యే పరాన్నజీవి ఏది? ప్లాస్మోడియం అండ్ అమీబా అండ్ పారామిషియం యుగ్లినా. రైట్ ఆన్సర్ ప్లాస్మోడియం అనేది రైట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనము. ఆంథ్రాక్స్ దేనికి సంబంధించిన వ్యాధి అని ఇచ్చాడు నాన్న. ఆప్షన్ 1 చూడండి నాన్న. అక్కడ ఆంథ్రాక్స్ అని దేనికి సంబంధించినది? చర్మ సంబంధమైన వ్యాధి. అవును. శ్వాసక్రియ సంబంధమైన వ్యాధి, జీర్ణక్రియ సంబంధమైన వ్యాధి అండ్ పైవన్నీ. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ పైవన్నీ నాన్న. ఆంథ్రాక్స్ దేనికి సంబంధించిన అంటే అన్ని జీర్ణక్రియ, శ్వాసక్రియ అండ్ చర్మానికి సంబంధించిన వ్యాధిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కాబట్టి నెక్స్ట్ వన్, భారతదేశంలో హరిత విప్లవ రూపశిల్పి ఎవరు? ఓకే, భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్, నార్మన్ బోర్లానా, మహేశ్వర అండ్ ఎవరు కాదు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అయితే నార్మన్ బోర్లాన్ అండ్ ఈ యొక్క మహేశ్వరి. ఓకే, కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. నెక్స్ట్ వన్ క్వశ్చన్. ఓకే, నికర రాబడి ఎలా తెలియజేయడం జరుగుతుంది? పంటల సంఖ్య డివైడెడ్ బై సంవత్సరాల సంఖ్య ఇంటూ 100 లేదా ఉత్పాదకమా? స్థూల రాబడి మొత్తం సాగు వ్యయమా? అండ్ ఆప్షన్ 4 నికర రాబడి స్థూల ద్రవ్యరాశి మైనస్ సాగు వ్యయమా అని ఇచ్చాడు నాన్న మనకి. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి ఓకేనన్న. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 4th వన్ అనేది మనకి థర్డ్ వన్ అనేది మనకి రైట్ ఆన్సర్ నన్ను. స్థూల రాబడి అండ్ సాగు వ్యయం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, భారతదేశంలో మొత్తం ఎన్ని బయోడైవర్సిటీలు ఉన్నాయి? ఓకేనన్న, 10, 12 అండ్ 14, 16 ఇచ్చాడు. రైట్ ఆన్సర్ ఎన్ని సార్ అంటే 12 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు అనేవి ఉన్నాయి. మన భారతదేశంలో మొత్తం బయోస్ఫియర్ రిజర్వ్ అయితే 18 ఉన్నాయన్న. బయోస్ఫియర్ రిజర్వ్ అయితే 18 ఉండడం జరుగుతుంది. కానీ బయోడైవర్సిటీ హాట్స్పాట్ 12 ఉండడం జరిగింది. అధిక శాతం జంతువులు ఏ ప్రక్రియ ద్వారా ఆహారం తీసుకుంటాయి? జీర్ణక్రియ, అంతర్గ్రహణం, బిందు స్రావం అండ్ క్రిమి భక్షణ. ఓకే, అంతర్గ్రహణం ద్వారా అంటే చేతి ద్వారా మనం ఆహారం తీసుకొని ఇచ్చేస్తాం కదా, అంతర్గ్రహణం అనేది. ఓకే, 132 క్వశ్చన్ చూడండి అన్న మనకి. 132 క్వశ్చన్ చూడండి మనకి. ఓకేనా, పోషణ్ లో వేరు వేరు దశలు వరుసగా గుర్తించండి అన్నాడు. ఓకేనన్న. ఓకే, ఆప్షన్ విసర్జన, జీర్ణక్రియ, స్వాంగీవోరణం, అంతర్స్రాణం. అంతర్గ్రహణం, విసర్జన, సాంగీవోరణం అండ్ జీర్ణక్రియ. విసర్జన, అంతర్గ్రహణం, జీర్ణక్రియ, స్వాంగీవోరణం. ఓకే, చూడండి ఆప్షన్ 1 అంతర్గ్రహణం అండ్ జీర్ణక్రియ, స్వాంగీవోరణం, విసర్జన. ఏదైనా మనం తీసుకుంటాం, అది జీర్ణక్రియ అయిన తర్వాత సాంగీవోరణం అండ్ దాని తర్వాత విసర్జన. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ నాన్న. ఇన్సులిన్ స్రవించుది గ్రంథి ఏది? క్లోమ గ్రంథియా, పీయూష గ్రంథియా, హైపోఫైసినా, పారాథైరాయిడ్. రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే క్లోమ గ్రంథి అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ గా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. క్రింది వాటిలో సరికాని జతను గుర్తింపుము అని ఇవ్వడం జరిగింది. క్రింది వానిలో సరికాని జతను గుర్తింపుము అని ఇవ్వడం జరిగింది నాన్న. కాబట్టి దీంట్లో సాత్పుర తూర్పు భాగం కైమూర్ శ్రేణులు. ఓకేనన్న. ఆప్షన్ 2 సాత్పుర శ్రేణి పశ్చిమ భాగం రాజ్ పిప్లా కొండలు. సాత్పుర శ్రేణి ఉత్తర భాగం మహాదేవ్ కొండలు. సాత్పుర శ్రేణి దక్షిణ భాగం గురువిల్కర్ కొండలు. ఓకేనన్న. ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 3 రైటే. దీంట్లో సరికానిది
ఏదంటే కైమూర్ శ్రేణులు అని. ఓకే, 135వ క్వశ్చన్ చూడండి నాన్న మనకి. ఓకే, 135వ క్వశ్చన్ జతపరుచుము అనేది ఇవ్వడం జరిగినది. దీంట్లో డైరెక్ట్ హరిత విప్లవ పితామహుడు. ఓకే, హరిత విప్లవ పితామహుడు ఎవరు సార్ అంటే నార్మన్ బోర్లాన్ అనే వ్యక్తి. ఇక్కడ మనకి ఇదిగా ఉంది కాబట్టి నేను నీట్ గా చెప్తున్నాను. అండ్ భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు సార్ అంటే ఎంఎస్ స్వామినాథన్. సుందర్లాల్ బహుగుణ ఇతను ఒక ఉద్యమకారుడు అంటే చిప్కో ఉద్యమకర్త. శ్వేత విప్లవ పితామహుడు ఎవరు సార్ అంటే వర్గీస్ కురియన్ అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది. దాని తర్వాత ఆప్షన్ 136 క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సేతు భారత్ ప్రాజెక్ట్ గురించి వివరింపుము అని ఇచ్చాడు నాన్న. ఓకే, ఆప్షన్ 1 5.5080. ఓకే, ఒకసారి దీన్ని ఇంగ్లీష్ లో కూడా చూద్దాం నాన్న మనం. ఇంగ్లీష్ లో ఓకే, 2019లో అన్ని జాతుల రహదారులపై రైల్వే క్రాసింగ్లు ఉండవు. అండ్ 20,800 కోట్లతో 20% రైలు ఓవర్ బ్రిడ్జిలు మరియు అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు నిర్మిస్తారు. 30,000 ఖర్చు పెట్టి 1,500 దశాబ్దాల పురాతన బ్రిడ్జిలు నిర్మిస్తారు. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ నాన్న. అన్ని రైటే దీంట్లో. అండ్ దీనికి జతపరచుము ఇచ్చాడు చూడండి నాన్న. క్రింది వాటిలో జతపరచుము స్టీల్ సిటీ అంటే ఏదాన్ని పిలుస్తాం సార్? స్టీల్ సిటీ అని జంషెడ్పూర్ ని పిలుస్తాం. అండ్ సిటీ ఆఫ్ నవాబ్స్ అని ఏదాన్ని పిలుస్తాం సార్ అంటే మనము ఓకే సిటీ ఆఫ్ నవాబ్స్ అని ఏదాన్ని పిలుస్తాం సార్ అని చూస్తే మనకి సిటీ ఆఫ్ నవాబ్ లక్నోని పిలవడం జరుగుతుంది అని మనం. ఓకే, సిటీ ఆఫ్ నవాబ్ అని ఏదాన్ని పిలుస్తాం సార్ అంటే లక్నోను పిలవడం జరుగుతుంది మనము. ఓకే, లక్నోని పిలవడం జరుగుతుంది. సిటీ ఆఫ్ ప్యాలెస్ ఢిల్లీ అండ్ సిటీ ఆఫ్ ఫీవర్స్ పానీపట్. కాబట్టి చూడండి అన్న మనకి 4 1 2 3 4 1 ఆప్షన్ జంషెడ్పూర్. ఆప్షన్ 4 ఆప్షన్ 3 నాన్న రైట్ ఆన్సర్ మనకి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అనేది మనకి రైట్ ఆన్సర్ ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత 138th క్వశ్చన్ చూడండి నన్ను. 138th క్వశ్చన్ చూడండి ఒకసారి మనకి. 138th క్వశ్చన్ ఓకేనన్న. క్రింది వాటిలో లక్కకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఇది ఒక కీటకం స్రవం నుండి తయారవుతుంది. లక్క అనేది కీటకం నుంచి స్రవం నుంచి తయారవుతుందన్న నిజమే, రైట్ ఆన్సరే. అండ్ దాని తర్వాత ప్రపంచంలో దీని ఉత్పత్తిలో మొదటి స్థానం ఇండియా, రైట్ ఆన్సర్. ఓకే, రైట్ ఆన్సరే. అండ్ దాని తర్వాత మనకి ఇది ఆకురాల్చు అడవుల్లో ఉంటుంది, నిజమే. మన జార్ఖండ్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉంటుంది. వీటి ఉత్పత్తిలో మొదటి స్థానం ఏది సార్ అంటే ఛత్తీస్గఢ్. కాదు నాన్న, ఇది కాబట్టి ఆప్షన్ సరికానిది ఏంటంటే ఛత్తీస్గఢ్ అనేది. జార్ఖండ్ అనేది మొదటి స్థానంలో ఉంది ఇటీవల. ఒకప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అనేది ఉండేది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ 139వ క్వశ్చన్ చూడండి నాన్న. 139వ క్వశ్చన్ క్రింది జాబితాలను జతపరచమని అని ఇచ్చాడు నాన్న. కోరింగా ఎక్కడుంది సార్ అంటే తూర్పు గోదావరి. ఓకేనా, తూర్పు గోదావరి ప్రాంతంలో ఉండడం జరుగుతుంది మనకి. అండ్ రోళ్లపాడు కర్నూలు జిల్లా, ప్రజెంట్ నంద్యాల జిల్లా నాన్న. ప్రజెంట్ నంద్యాల జిల్లా. కౌండిన్య చిత్తూరు అండ్ తిరుపతి ప్రజెంట్. నేలపట్టు నెల్లూరు అనేది ఉండడం జరుగుతుంది. 2 3 1 4 2 3 1 4 అనేది దీంట్లో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ నాన్న. అండ్ దాని తర్వాత మనకి ఓకే దీన్ని ఓకే ప్రతిపాదన ఇచ్చాడు నాన్న. కరెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గుర్తించాలి. నల్లరేగడి నేలలు తడిసినప్పుడు ఉబ్బి జిగటగా ఎండినప్పుడు కుచించుకోపోతాయి, రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ నల్లరేగడి నేలలు పగల్లోని ఏర్పరుస్తాయి, 2 రైట్ ఏనన్నా. కానీ దీనికి ఇది సరైన ఆన్సర్ కాదు. కాబట్టి దీని యొక్క ఆప్షన్ ఓకేనన్నా, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి ఓకే దీని యొక్క రైట్ ఆన్సర్ ఓకేనన్నా. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏ మరియు 2 సరైనవే.
ఆర్కు సరైన వివరణ కాదు అని ఇవ్వడం జరిగినది మనకి. కానీ ఇదేనన్నా మనం సరైన వివరణ కాదు కాబట్టి. నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ వన్ చూడండి నాన్న. క్రింది జతపరచుము ఇచ్చాడు. అంకాళేశ్వర్, అంకాళేశ్వర్ ఎక్కడుంది? జతపరచుము ఎక్కువ ఇచ్చాడు మనకి. అంకాళేశ్వర్ ఎక్కడ ఉంది? గుజరాత్ లో ఉంది. దిగ్బాయ్ భారతదేశంలో మొట్టమొదటిగా ఫ్యూయల్ కనుగొనబడింది అస్సాం. అండ్ బరౌని, బరౌని ఎక్కడుంది సార్ అంటే బరౌని బీహార్. హాల్దియా ఎక్కడుంది సార్ అంటే వెస్ట్ బెంగాల్. 3412 3412 అనేది ఆప్షన్ 2 చూడండి అన్న రైట్ ఆన్సర్. అండ్ దాని తర్వాత ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ 142 క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. భారత్ లో పట్టు అధికంగా ఉత్పత్తి చేయుచున్న రాష్ట్రం ఏది అంట? కర్ణాటక. నెక్స్ట్ రైట్ ఆన్సర్ కరెక్ట్. కర్ణాటక ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాను మనకి కాబట్టి ఇది కూడా రైటే. సరికానిది గుర్తించండి అన్నాడు. భారతదేశ సింథటిక్ వస్త్రాలకు అత్యధికంగా ఎక్కడ సార్ అంటే మహారాష్ట్ర. కాఫీని ఉత్పత్తి చేస్తున్నది అస్సాం. కాదు నాన్న, అస్సాం కాదు, కర్ణాటక. ఇది అస్సాం అయితే కాఫీ. అండ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరికాంది. అండ్ దాని తర్వాత 143 క్వశ్చన్ చూడండి అన్న. 143 క్వశ్చన్, భారతదేశంలో భూపరివిష్ట ఓడరేవు. ఓకేనన్న, ఏది భూపరివిష్ట ఓడరేవు? విశాఖపట్నం. సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. అండ్ భారతదేశంలో ఏకైక కార్పొరేట్ ఓడరేవు ఎర్నోరు. ఓకేనన్న, దేశంలో మానవ నిర్మిత ఓడరేవు టుటికోరన్. అండ్ ఆసియాలో అతిపెద్ద నౌక స్టీబర్ కేరళలో ఉంది అని ఇవ్వడం జరిగినది మనకి. ఇది నన్ను ఓకే ఎక్కడుంది అని ఇచ్చాడు నాన్న. ఓకే, స్టీబర్ కేరళలో ఉంది అని ఇవ్వడం జరిగినది మనకి. కానీ దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది నన్ను స్టీబర్ అనేది. కాబట్టి 4th ఆప్షన్ రాంగ్ నాన్న. మిగతావంతా కూడా భారతదేశంలో మొత్తం 13 ఓడరేవులు ఉంటే దాంట్లో 12 ప్రభుత్వ రంగంలో ఉన్నది, 1 మాత్రమే కార్పొరేట్ ఓడరేవు అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక జనసాంద్రత గల 2011 రాష్ట్రాలను వరుసగా గుర్తుపెట్టండి అన్నాడు. బీహారు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ. బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్. అండ్ పశ్చిమ బెంగాల్, బీహార్, కేరళ అని ఇచ్చాడు నన్ను. దీని రైట్ ఆన్సర్ బీహార్ మొదటగా ఉంటుంది, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ అనేది. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ 145వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అని ఇచ్చాడు నన్ను. సరికానిది కాకరాపార విద్యుత్ కేంద్రం గుజరాత్ లో ఉంది, రైట్ ఆన్సర్ నాన్న మనకి. అండ్ దాని తర్వాత తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం మహారాష్ట్రలో ఉంది, ఇది రైటే, ఇది రైటే. అండ్ తారాపూర్ భారతదేశంలో మొదటిది కూడా. అండ్ కైగా అణు విద్యుత్ కేంద్రం కేరళ కదా నన్ను, తమిళనాడు ఇది. రావత్ బాటా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడుంది ఇస్తారు అంటే రాజస్థాన్, రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్ అని చెప్పవచ్చు మనకి. ఓకే, దాని తర్వాత మనకి ఇక్కడ ఉపగ్రహాలు ఇచ్చాడు చూడండి అన్న. ఓకే, 146వ క్వశ్చన్ ఉపగ్రహాలు సైడ్ గ్రహము ఉపగ్రహాలు 2 ఇచ్చాడు. అండ్ ప్లూటో అండ్ జూపిటర్ అండ్ యురేనస్, మార్స్ అనేవి ఇచ్చాడు. కాబట్టి దీంట్లో మనకి ఏది రైట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అనేది మనం చూస్తే ఓకేనన్న బి. ఓకేనన్న, దీంట్లో మనకి ఓకేనన్న ప్లూటో చిరాగన్ అండ్ జూపిటర్ ఏది సార్ అంటే యూరోపా. యురేనస్ ఏది సార్ అంటే మనకి మిరిండా. యురేనస్ మిరిండా. అండ్ మార్స్ ఫోబోస్. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ చూడండి 3, 2, 4, 1. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ నన్ను. దాని తర్వాత నెక్స్ట్ వన్ చూడండి నన్ను. భూమికి సూర్యునికి మధ్య కనిష్ట దూరం ఉండే రోజు జనవరి 3 అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఓకేనన్న.
అండ్ భూమికి సూర్యుని మధ్య గరిష్ట దూరం జూలై 4న ఉంటుంది. అయితే దీంట్లో ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఆర్ సరైనది కాదు. అండ్ ఆర్ ఏ అండ్ ఆర్ సరైనవి కానీ సరైన వివరణ కాదు. అండ్ ఆర్ సరైనది, ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. అండ్ ఆప్షన్ 4 సరైనది ఏ కాదు, ఆర్ సరైనది ఇచ్చాడు. దీని యొక్క రైట్ ఆన్సర్ 2 నాన్న. ఏ ఆర్ రెండు సరైనవే, ఏ ఆర్ కు సరైన వివరణ కాదు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, 148 క్వశ్చన్ చూడండి నాన్న. మనకి భూ ఉపరితలం నుంచి వాతావరణ పొరలో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ట్రోపో ఆవరణం ఉంటుంది నాన్న. ఫస్ట్ వన్ ఏముంటది సార్ అంటే మనకి ట్రోపో ఆవరణం ఉంటుంది. మనకి ఫస్ట్ వన్ మనకి ట్రోపో ఆవరణం అనేది ఉంటుంది. ట్రోపో తర్వాత స్ట్రాటో ఆవరణం ఉంటుంది. తర్వాత మిసో ఆవరణం ఉంటుంది. దాని తర్వాత థర్మో ఆవరణం ఉంటుంది. దాని తర్వాత ఎక్సో ఆవరణం ఉంటుంది. అంటే ట్రోపో, స్ట్రాటో, మిసో, థర్మో, ఎక్సో. కానీ దీంట్లో ఎక్కడుందో చూడండి, మనకు ఆప్షన్ 3లో ఉండడం జరుగుతుంది. ఇది రైట్ ఆన్సర్. అండ్ దాని తర్వాత 149 క్వశ్చన్ చూడండి. మడగాస్కర్, మొజాంబికా వేడి నీటి ప్రవాహాలు సముద్రానికి ఏ సముద్రానికి చెందినవి అని ఇచ్చాడు నాన్న. మనకి ఉత్తర పసిఫిక్ మహాసముద్రము. అండ్ రెండవది ఓకే దక్షిణ హిందూ మహాసముద్రము, ఉత్తర హిందూ మహాసముద్రము, దక్షిణ హిందూ మహాసముద్రము. కాబట్టి మడగాస్కర్ ప్రాంతాల్లో దక్షిణ హిందూ మహాసముద్రానికి సంబంధించినవి ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వన్ 150 క్వశ్చన్ చూడండి నన్ను. క్రింది వాటిలో భూకంప తరంగాలను నమోదు చేసేవి, భూకంప తరంగాలను నమోదు చేసేవి ఏది అని ఇచ్చాడు నన్ను. బ్యూరోగ్రాఫ్, హైడ్రోగ్రాఫ్, పెంటోగ్రాఫ్, భూకంప లేఖని లేదా సిస్మోగ్రాఫ్. రైట్ ఆన్సర్ సిస్మోగ్రాఫ్ నన్ను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ గోధుమ వారి యొక్క అధిక దిగుబడినిచ్చే వంగడాలు అభివృద్ధి పరిచిన వారు ఎవరు? ఓకే, యుఎస్ఏ అండ్ యూకే, మెక్సికో అండ్ యుఎస్ఏ అండ్ జపాన్, బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పైన్స్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి మెక్సికో అండ్ ఫిలిప్పైన్స్ వాళ్ళు ఇచ్చేసారు. అండ్ క్రింది వాటిలో సరైన దాన్ని 152 క్వశ్చన్. దువందార నర్మ సరైన జతను గుర్తించండి. ఓకే నాన్న. ఓకే, దాని తర్వాత దువందార నర్మద రైట్ ఆన్సర్ నాన్న. జోగ్ జలపాతం శారావతి నది పైన ఉంటుంది. యొన్నల్ జలపాతం కృష్ణ పైన కాదు. చిత్రకూట్ అనేది మనకి ఇంద్రావతి నది పైన ఉంటుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏం సార్ అంటే దువందార. ఓకే నాన్న. నెక్స్ట్ వన్ 153వ క్వశ్చన్ చూడండి నాన్న. భారతదేశంలో ఏ ప్రాంతాల్లో మడ అడవులు, సతత హరితరణ్యాలు ఓకే నాన్న అండ్ ఆకురాలు చోడులు కలయికతో అంటే మడ అడవులు ఉండాలి, సతత హరితరణ్యాలు ఉండాలి, ఆకురాలు చోడలు మూడు ఉండేవి. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర కోస్తా ప్రాంతం లేదు నాన్న. ఇక్కడ మనకి ఒకటి ఉండదు. పశ్చిమ బెంగాల్లో నైరుతి ప్రాంతం ఉండదు. సౌరాష్ట్ర అంటే గుజరాత్ ప్రాంతంలో ఉండదు. అండమాన్ నికోబార్ దీవులు రైట్ ఆన్సర్ ఈజ్ అండమాన్ నికోబార్ దీవులు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే 154 క్వశ్చన్ నాన్న. ఓకే, తేయాకు ఉత్పత్తిలో భారతదేశంలో ఓకే పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది. కారణం ఓకేనన్ను. అండ్ తేయాకు పంటకు 150 సెంటీమీటర్లు ఎక్కువ వర్షపాతం కావాలి. తేయాకు అంటే టీ అగ్రస్థానం పశ్చిమ బెంగాల్ ఎలాగవుతుంది? అస్సాం. కాబట్టి ఏ తప్పునన్న ఆర్ అనేది రైట్ ఆన్సర్. కాబట్టి ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ నాన్న మనకి. ఓకేనా? ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అనేది మనకి. అండ్ 155 క్వశ్చన్ చూడండి నాన్న. క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అని చెప్పడం జరుగుతుంది మనకి. ఇది నాన్న. అయితే దీంట్లో చూడండి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్ వేరు చేస్తున్న కన్మ డంకన్ పాస్ నిజమే. లిటిల్ అండమాన్ నికోబార్ వేరు చేస్తుంది చండీగఢ్ ఛానల్, ఇది కూడా రైటే. భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న భారతదేశ భూభాగం కానిది ఏది సార్ అంటే కార్ నికోబార్. ఓకే, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నది కాదు నాన్న, గ్రేట్ నికోబార్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది తప్పు. భారతదేశంలో అతిపెద్ద దీవి మధ్య అండమాన్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్ గా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది నాన్న, ఇది మనకున్నది. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ సెషన్ లో చర్చిద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మీ సోమి సార్, జై హింద్.